భగవద్గీత యొక్క 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో మనం ఉన్నాము. శ్లోకం 7 ఏ విధంగా చెప్తుందో ఇప్పుడు చూద్దాం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్నం. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. హే కృష్ణ, నా మనసు అయోమయంలో చిక్కుకుని ఉంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. చాలా గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. హే పరమాత్మ, అసలు నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియచేయి. నేను నడవలసిన సరైన మార్గం ఏదో చూపించు. నన్ను నీ శిష్యుడిగా చేసుకుని నాకు బోధించు. ఈ శ్లోకంను మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాము. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున తన యొక్క మనస్సాక్షి ఇన్నర్ సెల్ఫ్కి సరెండర్ అంకితం అవ్వవలసిన రోజు ఒకటి వస్తుంది. దారితోచని స్థితిలో ఒకరి హెల్ప్ కోసం ఎదురు చూస్తాం. ఈ ఇంద్రియాలు చెప్పినట్లు చేయాలా లేక సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉండి ఈ ఇంద్రియాలను జయించాలా అనే ఒక అయోమయ స్థితి ఒకరికి వచ్చినప్పుడు ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జీవుడు కొన్ని గతకాలపు జ్ఞాపకాల వల్ల ఇంద్రియ సుఖాల వైపు పరిగెడతాడు. మరికొన్నిసార్లు ఆత్మసంతృప్తి వైపు పరిగెడుతూ తెలివిగా వ్యవహరిస్తాడు. ఈ ద్వంద్వ స్వభావాన్ని ఎదుర్కొనడానికి అంటే ఫేస్ చేయాలంటే మన ముందు ఉన్న దారులు రెండు. ఒకటి, మన ఫ్రీక్వెన్సీని ఈ సృష్టికర్త యొక్క ఫ్రీక్వెన్సీతో ఏకం చేసి ఆ పరమాత్మ మార్గదర్శకత్వంలో నడవటం. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న ఆ ఇన్విజిబుల్ స్పిరిట్ని గుర్తించడం. ఆత్మ యొక్క అతీంద్రియ శక్తి మాత్రమే ఆ పవర్ని, విశ్వకర్తను చూడగలదు మరియు మాట్లాడగలదు. ఈ ప్రాసెస్ జరగాలంటే ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన యోగం క్రియాయోగం ద్వారానే సాధ్యం. ఇక రెండవ మార్గం ఏమిటంటే, ప్రతి జీవికి ఈ భూమిపై ఒక ఆధ్యాత్మిక పరమైన గురువు నియమించబడతారు. ఏ సోల్ కెన్ ఓన్లీ మోటివేట్ అనదర్ సోల్. హెన్స్ ప్రతి వ్యక్తి తన గురువును కనిపెట్టాలి. కనిపెట్టిన తరువాత పూర్తిగా దాసోహం అవ్వాలి. హీ షుడ్ ఫెయిత్ఫుల్లీ ఫాలో ద అడ్వైస్ ఆఫ్ హిస్ గురు. అప్పుడు మాత్రమే ఈ మానసిక చిక్కుల నుండి, చింతల నుండి ఒక వ్యక్తి దూరం అవ్వగలడు. అయితే మొదటి దారిలో వెళ్ళడం కొంచెం కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తి అనుకోవచ్చు, తన అహంకారం వల్ల నేను నా సొంతంగా స్వర్గంలోకి లేదా మోక్షాన్ని పొందగలను, ఆర్ ఈ భూమిలో ఉన్న గందరగోళ పరిస్థితుల నుండి ఈజీగా బయటపడగలను అని అతను అనుకోవచ్చు. నా ధ్యానంతో, ఏకాగ్రతతో భగవంతుడిని నా అధీనంలో పెట్టుకోగలను అని విర్రవీగవచ్చు. గర్వం గల హృదయంలో ఆధ్యాత్మికత వృద్ధి చెందలేదు. ఇన్ బిగినింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానం యొక్క ప్రారంభ రోజులలో మన అంతరాత్మ యొక్క సందేశం మనం వినలేము. క్లారిటీ ఉండదు. హెన్స్ అడ్వైస్ ఆఫ్ ఎ స్పిరిచువల్ గురు ఈజ్ హైలీ డిజైరబుల్.